जय श्रीराम। आंजनेय अष्टोत्तर शतनाम स्तोत्रम। आंजनेयो महावीरो हनुमान् मारुतात्मजः तत्वज्ञानप्रद सीतादेवी मुद्रा प्रदायकः अशोकवनिकाच्छेत्ता सर्वमाया विभञ्जनः सर्वबंध विमोक्ता च रक्षो विध्वंसकारकः परविद्या परिहारः परशौर्य विनाशनः परमंत्र निराकर्ता परयंत्र प्रभेदकः सर्वग्रह विनाशी च भीमसेन सहायकृत् सर्वदुःख हर सर्वलोकचारी मनोजवः पारिजात द्रुमूलस्थ सर्वमंत्र स्वरूपवान् सर्वतंत्र स्वरूपी च सर्वयंत्रात्मकस्तथा कपीश्वरो महाकायः सर्वरोगहर प्रभुः बलसिद्धिकरः सर्वा विद्या संपत्प्रदायकः कपिसेनानायकश्च भविष्यचतुरानन అంటే భవిష్యత్తులో బ్రహ్మ భవిష్యచతురానన కుమార బ్రహ్మచారి చ రత్నకుండల దీప్తిమాన్ సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వల అంటే జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట, అగ్నిలాగా. గంధర్వ విద్యా తత్వజ్ఞో అన్ని మాయలు ఆయనకొచ్చు అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్పారు కదా హనుమాన్ చాలీసాలో. సీతమ్మ ఆయనకి శక్తులు ఇవ్వగలిగే శక్తి ఇచ్చేసింది చూడండి. ఇక్కడ అందుకే చాలామంది మహానుభావులు అంటారు రాముడు ఇవ్వలేనివి కూడా హనుమంతుడు ఇవ్వగలుగుతాడట. అంటే రాముడు నీకు అర్హత ఉంటే ఇస్తాడు, కానీ హనుమంతుడు నీ మీద అనుగ్రహించాడంటే అర్హత ఉందా లేదా చూడ్డు. అందుకనే ఆయన్ని పట్టుకున్నాం మనం. గంధర్వ విద్యా తత్వజ్ఞం అంటే గానగంధర్వుడు కూడా కదా, నారదుడినే ఓడించాడు కాంపిటీషన్లో. నారదుడు తుంబురులు అందరినీ ఓడించేశాడు ఆయన. తర్వాత శక్తులన్నీ కూడా. గంధర్వ విద్యా తత్వజ్ఞో మహాబల పరాక్రమ కారాగ్రహ విముక్త. జైల్లో పడి ఏదో గొడవల్లో ఉన్నామంటే హనుమాన్ చాలీసా చదువుకో, బయటపడతావు. కరాగ్రహ విముక్త చ శృంఖలా బంధమోచక. చైన్స్ అన్నీ పడిపోతాయి, రకరకాల బంధనాలు. శృంఖలా బంధమోచక సాగరోత్తారక ప్రాజ్ఞో రామదూత ప్రతాపవాన్ వానర కేసరి సుత సీతాశోక నివారణ అంజనాగర్భ సంభూతో బాలార్క సదృశానన విభీషణ ప్రియకరో దశగ్రీవ కులాంతక లక్ష్మణ ప్రాణదాత చ వజ్రకాయో మహాద్యుతి వజ్రకాయం డైమండ్ లాగా బాడీ, మహాద్యుతి అంటే వెలిగిపోతున్నాడు. మళ్ళీ శరీరం అంతా అట్లాగా బంగారం తప్తకాంచన శరీరం అంటే మోల్టెన్ గోల్డ్ లాగా మెరిసిపోతూ ఉంటుందంట. మనం కూడా అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, బలహీనంగా ఉండకూడదు. హనుమాన్ భక్తుడు అంటే కొంచెమో ఎంతో కొంత బలం ఉండాలిరా, అది బలహీనుల్లా తయారవ్వకూడదు. వజ్రకాయ మహాద్యుతి చిరంజీవి రామభక్తో దైత్యకార్య విఘాతక. ఇది చూడండి, అంటే దైత్యుల పనులన్నీ తగలబెట్టేస్తాడు ఈయన. అందుకని మనం కూడా ఇక్కడ మ్లేచ్చులు వెధవ పనులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చాలా కన్నింగ్గా చేస్తే మనం ఇంకా కన్నింగ్గా. హనుమంతుడిని కపటనాటక సూత్రధారి అని కూడా వర్ణిస్తారు. అందుకని కన్నింగ్ చూపించారనుకో మనం, వీ షుడ్ అవుట్ ఫాక్స్ ద పీపుల్ హూ ఆర్ కన్నింగ్. అందుకే భగవద్గీతలో కూడా 10:36
ద్యూతం ఛలయతామస్మి అన్నాడు కృష్ణుడు. అంటే ద ఇంటెలిజెన్స్ ఇన్ గ్యాంబ్లింగ్ అది నేనే అన్నాడు. అంటే దాని ఇన్ఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు మనం? మనం కృష్ణుడితోటి తెలివితేటలు ఉపయోగించి చాలామంది భగవంతుడు దొంగ పనులు, అన్ని వెధవ పనులు, క్రైమ్స్ చేసి దోచుకుని అందరినీ, తర్వాత అవన్నీ చేసిన తర్వాత గుళ్ళకు వెళ్తారు, అభిషేకాలు చేస్తారు, తులసి చెట్టు పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తే కృష్ణుడు ఎలా కొడతాడంటే పగిలిపోతుంది, 10 జనరేషన్స్ నాశనం అయిపోతాయి వెధవల్లారా. యు ఆర్ ట్రయింగ్ టు ఫూల్ కృష్ణ, డోంట్ డూ దాట్. దైత్యకార విఘాతక అక్షహంత కాంచనాభ పంచవక్త్రో మహాతపా లంకిణీ భంజన శ్రీమాన్ సింహికా ప్రాణభంజన గంధమాదన శైలస్థో లంకాపుర విదాహక సుగ్రీవ సచివో, సెక్రటరీ ఆఫ్ సుగ్రీవ అన్నమాట. అది సూర్యుడికి ఏది గురుదక్షిణ ఇవ్వాలని అనుకుని అడిగితే ఏమక్కర్లేదు, నీవు నేర్చుకున్నదే చాలు, ఇంత శ్రద్ధగా నేర్చుకున్నావు, అదే నా దక్షిణ అంటాడంట. లేదు లేదు ఏదో తీసుకోవాలి అంటే నా కొడుకు సుగ్రీవుడు ఉన్నాడు, వాడికి అండగా ఉండు. అప్పుడు హనుమంతుడు అది దక్షిణ, గురుదక్షిణ అనమాట. సూర్యుడికి గురుదక్షిణ ఏమి ఇచ్చాడు? సూర్యుడి కొడుకు సుగ్రీవుడికి సెక్రటరీగా ఉన్నాడు అనమాట, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. సుగ్రీవ సచివో ధీర శూరో దైత్యకులాంతక సురార్చితో మహాతేజ రామచూడామణిప్రద కామరూపీ పింగళాక్షో. కామరూపి అంటే ఏమిటి? షేప్ షిఫ్టింగ్ అనమాట. ఆయన ఏ అవతారమైనా ఏ రూపంలో అయినా రాగలడు. కపిరూపం పరిత్యజ్య అంటాడు వాల్మీకి. అంటే రామలక్ష్మణుల్ని వీళ్ళెవరో చూడరా, వీళ్ళిద్దరూ ఎవరో చూడడానికి చాలా బలంగా ఉన్నారు, సాధువుల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళు సాధువుల్లాగా అయితే కనిపించడం లేదు. సుగ్రీవుడు భయపడతాడు. ఋషముఖ పర్వతం దగ్గరికి వీళ్ళు వస్తూ ఉంటే హనుమంతుడిని పంపిస్తాడు, వీళ్ళని చూడు, వాలి ఎవరినో పంపించినట్టున్నాడని. అప్పుడు హనుమంతుడు కపిరూపం పరిత్యజ్య, కపిరూపం వదిలేసి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి రామలక్ష్మణులతో మాట్లాడతాడు. అప్పుడు రాముడు పొగుడుతాడు. హనుమంతుడు మాటలు విని, అమ్మ బాబోయ్ ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఒక్క మాట తప్పు లేదు, వ్యాకరణం అంత శుద్ధిగా ఉంది, వీడెవడో అన్ని వేదాల్ని బాగా పఠించి అన్ని వ్యాకరణలు తెలుసుకున్నవాడే అయితేనే కానీ ఇంత చక్కగా మాట్లాడలేడు అని రాముడు హనుమంతుడిని పొగుడుతాడనమాట. లక్ష్మణుడితో చెప్తాడు, చూడు లక్ష్మణ అని చెప్తాడు ఈ మాట. సో హనుమంతుడు కోతి అనడానికి వీల్లేదు, కోతి రూపం ఆయనకు బహుశా ఇష్టమేమో. కామరూపి పింగళాక్షో, కళ్ళు ఎర్రగా ఉంటాయి, వార్తి మైనాక పూజిత కబళీకృత మార్తాండమండలో విజితేంద్రియ రామ సుగ్రీవ సంధాత మహారావణమర్దన. రావణాసురుడిని ఒకసారి కొట్టాడు. కొడితే రావణాసురుడు కింద పడి రక్తం కక్కి చచ్చినంత పని లేస్తాడు. లేచి అంటాడు, అమ్మా నీకింత శక్తి ఉంది అని అంటాడట. అమ్మ బాబోయ్ నన్ను ఎవడు ఇలా కొట్టలేదు అని పొగుడుతాడు. అప్పుడు రావణాసురుడు హనుమంతుడిని కొడితే హనుమంతుడు కొంచెం దూరం పోయి పడతాడు. పడి ఆయన లేచి వచ్చే లోపల ఇంత లోపల నీలుడు వచ్చి రావణాసురుడితో యుద్ధం మొదలు పెట్టేస్తాడు. అప్పుడు హనుమంతుడు వెనక్కి వస్తాడట. వెనక్కి వచ్చి రావణాసురుడితో అంటాడట, హనుమంతుడిని చూడగానే అప్పుడు రావణాసురుడు అంటాడట, ఇదే నీకు ఇంత శక్తి ఉంది, నన్ను ఇంతలా కొట్టినవాడు ఎవడు లేడు అని అంటే, అప్పుడు హనుమంతుడు అంటాడంట, నేను కొట్టిన తర్వాత నువ్వు ఇంకా బతికున్నావు చూడు, అది నాకు సిగ్గుగా ఉంది అని అంటాడట. మహారావణమర్దన స్ఫటికాభో వాగ్దీషుడు అనమాట. అంటే ఎక్సలెంట్ స్పీకర్, మంచి వొకాబులరీ, పబ్లిక్ స్పీకర్. ఓహోహో, అందుకని మనం కూడా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి. నవవ్యాకృతి పండిత, అది పాండిత్యం అన్నిట్లో, నవ వ్యాకరణల్లో. చతుర్బాహీర్దీనబంధు మహాత్మా భక్తవత్సల సంజీవన నగాహర్త
శుచిర్ వాగ్మి దృఢవ్రత. శుచి, శుచి అంటే ఏమిటి? క్లెన్లీనెస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంటే ఫిజికల్గా కూడా స్నానాలు చేయాలి. అర్ధరాత్రి అంటే ఏమిటి, సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానాలు చేయకూడదు, ముందరే లేచిపోయి స్నానం చేసేయాలి. అదే దైవ స్నానం. కరెక్ట్ సూర్యుడు ఉదయించినప్పుడు చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు. సన్ రైజ్ అయిన తర్వాత చేస్తే దాన్ని రాక్షస స్నానం అంటారు. తర్వాత శుచి అనమాట, పొద్దున్న సాయంత్రం స్నానాలు చేయాలి. ఆ సుభాషితం ఉంది కదా, శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరిత్, లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజిత్. శతం విహాయ భోక్తవ్యం, 100 పనులైనా వదిలేసి కరెక్ట్ టైంకి తినాలి. సహస్రం స్నానమాచరిత్, 1000 పనులైనా వదిలేసి స్నానాలు చేయాలన్నాడు. ఎంత గొప్ప మాట. స్నానాలు చేయకుండా అత్తర్లు పూసుకుని వెధవల్లాగా రోగిష్టి వెధవలు ఈ జుమ్మాకు జుమ్మా స్నానాలు చేస్తారు. ఈ తురకలు వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు పెట్టే తిండి తిని వాళ్ళ రెస్టారెంట్లకు వెళ్తున్నారు మూర్ఖులు. మరి జబ్బులు రావా? వాళ్ళని దూరంగా ఉంచాలి. శుచి, అంతర్శుచి అంటే ఏమిటి? మనసులో ఈ కల్మషం ఏమి ఉండదన్నమాట. అరిషడ్ వర్గాలు ఉండవు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నీ ఏమీ ఉండవు. శుచిర్ వాగ్మి, వాగ్మి అంటే గుడ్ స్పీకర్, వెరీ పవర్ఫుల్ స్పీకర్, వెరీ ఆర్టికులేట్. సో శుచిర్ వాగ్మి దృఢవ్రత, దృఢవ్రత అనమాట. మనం కూడా దృఢవ్రత లాగా అవ్వాలి. డిసిషన్ తీసుకుంటే ఉండాలి, పట్టుకుని ఉండాలి, అంతే, వదిలేయకూడదు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టనేమి బిగియ పట్టవలే, పట్టి విడుచు కన్నా పడి చచ్చుట మేలు విశ్వదావిరామ వినురమేమా. కాలనేమి ప్రమథనం, కాలనేమిని చంపుతాడు. కాలనేమి ఎవడు? మారీచుడి కొడుకు. ఈయన రెండోసారి సంజీవని తీసుకురావడానికి, రెండోసారా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే. 2 సార్లు తీసుకొస్తాడు, అది పక్కన పెడితే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే సంజీవని లక్ష్మణుడి కోసం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రావణాసుడు చెప్తాడు ఈ కాలనేమి గాడికి, మారీచుడు కొడుకుని, అరే నువ్వు అక్కడ పోయి ద్రోణ పర్వతం మీద ఋషిలా తయారై కూర్చో, వీడు వస్తున్నాడు, అక్కడ రాంభజన్ చేసామంటే వీడు పని అంతా మర్చిపోతాడు, అక్కడ కూర్చుంటాడని. అలాగే ఈ కాలనేమి గాడు అక్కడ వేషం వేసి హనుమంతుడు చూస్తాడట, ఇదేంటి కొత్తగా ఆశ్రమం ఉంది ద్రోణ పర్వతం మీద, కూర్చుంటాడు, దిగుతాడు. రాంభజన్ వినిపిస్తే ఆయన అన్ని పనులని ముచ్చిపోయి రాంభజన్లో లీనమైపోతాడు. అప్పుడు కొంతసేపటికి ఈ కాలినేమిగాడు రామకథ మొదలు పెడతాడు. కానీ వాడికి రాముడి గురించి తెలియదు కదా సరిగ్గా. వాడు ఇక్కడ అక్కడ ఏదో చదివాడు. ఈ చెత్త, ఈ లెఫ్టిస్ట్ వెధవలు మన హిస్టరీ బుక్స్లో రాముడి గురించి సినిమాలు, పిచ్చి పిచ్చి సినిమాలు, రాముడిని తిడుతూ ద్వేషిస్తూ నోటుకొచ్చి వాగుతూ ఇట్లాంటి వెధవలు రాసిన హిస్టరీ స్టోరీ బుక్లు అదేదో పాపం కాలనేమి గారు చదివినట్టున్నాడు. వాడు పిచ్చి పిచ్చివన్నీ రాముడి గురించి చెప్పడం మొదలు పెడితే హనుమంతుడు లేచాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది వీడు దొంగ వెధవని. ఒక్క కిక్కు కొట్టేట వాడు అక్కడే చచ్చాడు. కాలనేమి గాడు అఫ్కోర్స్ హనుమంతుడు కిక్కుకి చచ్చాడంటే వాడికి మోక్షం వచ్చిందనమాట. లక్కీ ఫెలో వాడు. కాలనేమి ప్రమదనో హరిమర్కట మర్కట దాంత శాంత ప్రసన్నాత్మ శతకంఠ మదాపహృత్. వాడి మదం అణిచాడనమాట శతకంఠుడిని, రావణాసురుడు. యోగి రామకథాలోల. అది మనం ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం తెలుసా? ఈ ఫ్రేజెస్ మనం పికప్ చేసుకోవాలి. రామకథాలోలుడు. నువ్వు రామకథాలోలుడువా కదా? నేనైతే రామకథాలోలుడినే. రామకథాలోల అంటే రామకథ వింటూ ఉంటే ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. సీతాన్వేషణ పండిత వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్య సముద్భవ ఇంద్రజిత్ ప్రహిత అమోఘ బ్రహ్మాస్త్ర వినివారక ధ్వజాగ్ర సంవాసి. అర్జునుడి రథం మీద కపిధ్వజం అనమాట.
ध्वजाग्र संवासी शरपंजर भेदकः दशबाहुर्लोकपूज्यो जाम्बवत् प्रीतिवर्धनः सीता समेत श्रीराम पाद सेवा धुरंधरः। आहा, सीता समेत श्रीराम पाद सेवा धुरंधरः बाగుంది ఫ్రేజ్। सीता समेत श्रीराम पाद सेवा धुरंधरः इत्येवं श्री हनुमतो नाम्ना अष्टोत्तरं शतं यः पठेत् शृणुयान् नित्यं सर्वान् कामान् वाप्नुयात् इति श्री कालिकारहस्ये श्रीमद् आंजनेय अष्टोत्तर शतनाम स्तोत्रम्। जय श्री राम।